నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఆగని తెల్లరాయి అక్రమ రవాణాలు. గత ప్రభుత్వంలో యథేచ్ఛగా తెల్లరాయి తవ్వకాలు ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి అక్రమదారులతో ఇతర రాష్ట్రాల పేరు మీద విదేశాలకు పంపించేశారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తెల్లరాయి అక్రమ రవాణా నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది అక్రమదారులు తెల్లరాయి జేసీబీల సాయంతో తవ్వించి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెద్ద పెద్ద సంచులతో పెద్ద లారీలో కృష్ణపట్నం పోర్టుకు, చెన్నై పోర్టుకు భారీగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న పోలీసులను కూడా కొంతమంది బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ తెల్లరాయి అక్రమ రవాణాని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడెప్పుడైనా ఉంటారు ఎవరైనా కనుక్కునేది ఎందుకో కనుక్కోపోయినా ఇది మంచి వ్యాపారం. తమాషా